మెడికల్ కాలేజీల విషయంలో ఏపీ ప్రభుత్వ పీపీపీ ప్రయత్నాలను వైసీపీ అవినీతి అని చెప్పేందుకు ప్రయత్నిస్తుంది. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనే ఒప్పందంలో ఉండే విధి విధానాల గురించి చర్చ జరగకుండా చేసి కేవలం ప్రైవేట్ అనే వాదనని వినిపిస్తుంది. ఇదే ఆరోపణలతో రాజకీయం కూడా చేస్తుంది. కోర్టుకు వెళ్ళడానికి రెడీ అంటున్నారు, కానీ ఇంకా కోర్టుకు కూడా వెళ్ళలేదు. కోర్టు సంతకాలు ఎక్కడున్నాయో వారికే తెలియాలి. ఆ సంతకాలు పెట్టిన కోటి మంది ఎక్కడున్నారో కూడా వారికే తెలియదు. అయితే ఇప్పుడు వారికి బ్యాడ్ న్యూస్ వచ్చింది. అదేంటంటే పీపీపీకి కేంద్రం సపోర్ట్ చేస్తుంది. 40% ఆర్థికంగా సహకరించేందుకు సిద్ధమైపోయింది. ఈ మేరకు కేంద్ర మంత్రి జేపీ నడ్డా నుంచి ఏపీ ప్రభుత్వానికి లేఖ కూడా వచ్చింది. మెడికల్ కాలేజీల నిర్వహణ ఆషామాషి కాదు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మౌలిక సదుపాయాలు కల్పించడం అస్సలు ఆషామాషి కాదు. అలాగని ప్రైవేటు రంగానికి అన్ని వదిలి పెట్టేసేలేరు. అందుకోసమే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానం రూపొందించారు. ఈ విధానం ద్వారా దేశంలో ఎన్నో మౌలిక వసతుల ప్రాజెక్టులు నిర్మితం అవబోతున్నాయి. హైదరాబాద్ మెట్రో కూడా అలాంటిదే ఇప్పుడు ప్రభుత్వం చేతికొస్తుంది. అలా చెప్పుకుంటూ పోతే లెక్కలేనన్ని ఆస్తులు ప్రభుత్వానికి అందుబాటులోకి రాబోతున్నాయి. మెడికల్ కాలేజీలను కూడా అలాగే అభివృద్ధి చేయాలని, వైద్య విద్య ప్రమాణాలతో పాటు వైద్యాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచాలని కేంద్రం నిర్ణయించింది. పీపీపీ మోడల్ తోనే ఇక ఈ మోడల్ కాలేజీలన్నీ కూడా మెడికల్ కాలేజీలు పెట్టాలని పార్లమెంటరీ స్థాయి సంఘం సిఫార్సు చేసింది. ఈ స్థాయి సంఘంలో వైసీపీ ఎంపీ గురుమూర్తి సభ్యుడు. ఆయన కూడా రిపోర్టుపై సంతకం చేశారు. అంటే అధికారికంగా వైసీపీ కూడా పీపీపీకి సపోర్ట్ చేసిందన్నమాట. కానీ రాజకీయంగా మాత్రం తప్పుడు ఆరోపణలు చేసి లబ్ధి పొందాలనుకుంటుంది. అందుకే విపరీత రాజకీయాలకు తెగబడుతున్నారు. పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలకు తాము 40% సాయం చేస్తామని కేంద్రం లేఖ రాయడంతో ఇప్పుడు ఈ విధానంపై ఆరోపణలు చేసే వారికి గొంతులో పచ్చి వెలక్కై పడినట్లయింది. ఇప్పుడు వారు న్యాయ పోరాటం చేస్తారో రాజకీయం చేస్తారో కానీ అది కేంద్రంపై కూడా చేయాల్సి వస్తుంది. అంత ధైర్యం చేస్తే వారిలో భయం లేదని అనుకోవచ్చు. కానీ వారు భయంతో బతుకుతున్నారు. అడ్డగోలు రాజకీయాలు కూడా చేస్తున్నారు. అందుకే పీపీపీ విధానంపై కేంద్రంపై ఆరోపణలు చేసేందుకు వారు సిద్ధపడే అవకాశం అయితే కనిపించడం లేదు. అక్కడే వారు తప్పుడు రాజకీయాలు ఈ ఒక్క పాయింట్ లోనే వారు చేసే తప్పుడు రాజకీయాలు బయటపడబోతున్నాయి.